భక్తి న్యూస్ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలిచ్చిన బంద్ పిలుపు కేరళలో హింసాత్మకంగా మారుతోంది. ఒకవైపు సిపిఎం కార్యాలయాలపై దాడులకు దిగుతున్న ఆందోళనకారులు మరొకవైపు బస్సుల్ని ధ్వంసం చేస్తున్నారు. నిన్న జరిగిన రాళ్ల దాడిలో గాయపడ్డ చంద్రన్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొంది చనిపోయాడు. మరొకవైపు ఆలయంలో శుద్ధి నిర్వహించిన ప్రధాన అర్చకుడిపై సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది పిటిషన్ వేశారు. కేరళలో బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగుతున్నాయి. దీంతో తమిళనాడు సర్కార్ సరిహద్దుల్ని మూసేసింది. తమిళనాడుకు చెందిన వాహనాలు నిత్యం వేలాదిగా కేరళకు వెళుతుంటాయి. కేరళలో జరుగుతున్న నిరసనల కారణంగా ఆస్తి నష్టం జరగరాదన్న ఆలోచనతోనే సరిహద్దుల్ని మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కోయంబత్తూర్, పాలక్కాడ్, నాగర్కోయిల్, త్రివేంద్రం సరిహద్దులను తమిళనాడు సర్కార్ మూసేయడంతో రహదారిపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. కేరళలో పరిస్థితి చక్కబడ్డ తరువాత వాహనాలను పంపిస్తామన్నారు అధికారులు. చోట్ల బీజేపీ హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టించారు. సిపిఎం కార్యాలయాలపై రాళ్ల దాడికి దిగారు. మరొకవైపు బంద్ ను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకొస్తారా అంటూ బస్సులపై దాడికి దిగారు. ఆందోళనకారుల దాడిలో దాదాపు 80 బస్సులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రాళ్ల దాడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బంద్ తో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. శబరిమల పరిసరాలతో పాటు పలుచోట్ల కూడా ఆంక్షలు విధించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ఎంట్రీపై కేరళ సీఎం విజయన్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు విజయన్. మహిళా భక్తుల్ని అడ్డుకోవడం కోర్టు ధిక్కరణే అవుతుందన్నారు. ഇത്തരത്തിലൊരു ദർശനത്തിന്റെ ഭാഗമായി സ്വാഭാവികമായ പ്രതിഷേധം നമ്മുടെ നാടിലില്ല, അയ്യപ്പ ഭക്തരില്ല. എല്ലാവരും ആ വിവരം അറിഞ്ഞ് ആ നിലയിൽ നിൽക്കുകയാണ് ചെയ്തത്. പക്ഷേ സംഘർഷമുണ്ടാക്കണമെന്ന് ആഗ്രഹിക്കുന്നവര് അടങ്ങിയിരിക്കൂല. അപ്പൊ അവര് ഈ വിവരം പുറത്തു വന്ന് മണിക്കൂറുകളായിട്ടും പ്രത്യേക സംഘർഷങ്ങളൊന്നും ഇല്ലാതിരുന്നപ്പോ ഇതിൽ നിന്ന് മുതലെടുപ്പ് നടത്തേണ്ടവര്, പ്രത്യേക രാഷ്ട്രീയ മുതലെടുപ്പ് ആഗ്രഹിക്കുന്നവര്, അവര് ഇതുമായി ബന്ധപ്പെട്ട് സംഘർഷങ്ങൾ ഉയർത്തിക്കൊണ്ടുവരാനുള്ള നിർദ്ദേശങ്ങൾ നൽകുന്നവരെയുണ്ടായി. അപ്പൊ പിന്നീട് നമ്മൾ കാണുന്നത് ആസൂത്രിതമായ ഒരു നീക്കമാണ്. അതായത് സംഘർഷം ഉണ്ടാക്കുന്നതിന് വേണ്ടിയുള്ള നിർദ്ദേശം താഴോട്ട് പോയപ്പോ അതിന്റെ ഭാഗമായി സംഘപരിവാർ തെരുവിൽ ആക്രമണം സംഘടിപ്പിക്കാൻ തയ്യാറാകുന്ന നിലയാണുണ്ടായത്. ഇത് കൃത്യമായ ആസൂത്രണത്തിന്റെ ഭാഗമായാണ്. സ്വാഭാവിക പ്രതിഷേധം എവിടുന്നും ഉയർന്നു വന്നില്ല. കൃത്യമായ ആസൂത്രണത്തിന്റെ ഭാഗമായുള്ള അക്രമ പ്രവർത്തനങ്ങളാണ് പിന്നീട് കേരളത്തിൽ നടന്നിട്ടുള്ളത്. ഇതില്
മന്ത്രിസഭ ആലോചിച്ചത് ഇത് രാഷ്ട്രീയ താൽപര്യത്തോടെയുള്ള വ്യക്തമായ ഇടപെടലുകളാണ്. അതിന്റെ മുന്നിൽ ഒറ്റ സമീപനെ സർക്കാരിന് സ്വീകരിക്കാൻ പറ്റും. അത് ഇത്തരത്തിലുള്ള നീക്കങ്ങളെ ശക്തമായി നേരിടുക എന്നുള്ളത് തന്നെയാണ്. ഒരു തരം അക്രമവും വെച്ച് പൊറുപ്പിക്കാനാവില്ല. ఓ పక్క కేరళ అట్టుడికిపోతోంది, మరో పక్క పంబలో మాత్రం ప్రశాంత వాతావరణం. పంపా నదిలో భక్తులు స్నానాలు చేసుకుని సన్నిధానానికి వెళ్తున్నారు. అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చక్రి అందిస్తారు. తిరుమలలోని పవిత్ర పంపా నది ఒడ్డున ఉన్నారు. స్వామి భక్తులు ఎవరైనా సరే పంపలో స్నానం చేసిన తర్వాతే సన్నిధానానికి వెళ్లి తమ ఇరుముడులు చెల్లించుకొని స్వామిని దర్శించుకుని తమ 41 రోజుల నియమాలను నిష్ఠలను అన్నింటినీ కూడా అక్కడ స్వామి ముందు చెప్పుకొని తమ కోరికలను తీర్చుకొని వెనక్కి వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఆ పంపా నది ఒడ్డున కొన్ని వేలాది మంది స్వామి భక్తులు శరణు ఘోషతో స్నానమాచరిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక బంద్ విషయానికి వద్దాం. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు హిందుత్వ సంస్థలు కొన్ని. సో 6 గంటల సమయం ముగిసిపోబోతోంది. సో బంద్ కూడా ముగిసిపోబోతోంది. అయితే మనం తుఫాన్ని ఊహించినట్లయితే, తుఫాన్ ఏ విధంగా అయితే చుట్టూ వివత్సమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉండి తుఫాన్ మధ్యలో, తుఫాన్ కేంద్రంలో ఎలా ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంత వాతావరణం ప్రస్తుతం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. శబరిలో కావచ్చు, నీలక్కల్లో కావచ్చు, ఇక్కడ పంప దగ్గర కావచ్చు. ఈరోజు ఉదయం నుంచి నేను గమనించినటువంటి పరిస్థితి మొత్తం కేరళ స్టేట్ వైడ్ గా, ఈవెన్ కర్ణాటక, తమిళనాడులో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంది. కానీ ఎక్కడైతే సమస్య ఉద్భవించిందో, ఎక్కడైతే మహిళలు వచ్చి దర్శించుకోవడంతో సమస్య ఉద్భవించిందో మనందరికీ తెలుసు. నిన్న ఉదయం మహిళలు దర్శించడంతో స్వామివారు అపవిత్రమయ్యారని శుద్ధి కార్యక్రమం చేపట్టడం, ఆ తర్వాత నిరసన కార్యక్రమాలు జరగడం అనేది మనందరికీ తెలిసింది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. కానీ ఎక్కడైతే సమస్య ఉద్భవించిందో అక్కడ మాత్రం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా భక్తులు దర్శించుకున్నారు, ప్రశాంతంగా ఇప్పటికీ వస్తూ ఉన్నారు. దర్శన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, పంపలో స్నానం చేస్తున్నారు, ఇరుముళ్ళు తెచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి, సన్నిధానానికి చేరుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇక్కడ ఒక్క అవాంఛనీయ ఘటన కూడా చోటు చేసుకోలేదు. కొద్దిసేపటి క్రితం ఒక మీడియా రిపోర్టర్ మహిళ కావడంతో ఆమె దర్శనానికి వచ్చిందని కాస్త అపోహ చెంది పోలీసులు కాస్త హడావుడి చేయడం జరిగింది. దాంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ ఆ తర్వాత మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాయి. మళ్ళీ యథావిధిగా దర్శన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అదే పరిస్థితి కనపడుతుంది. సో బంద్ వాతావరణం ఇక్కడ ఎక్కడా కూడా కనపడలేదు. కానీ కేరళ స్టేట్ వైడ్ గా మాత్రం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పంపా నది ఒడ్డున కొన్ని వేలాది మంది, లక్షలాది మంది దర్శించుకోవడానికి స్నానం ఆచరిస్తూ ఉన్నారు. మరొక 2 వారాల్లో మకర జ్యోతి దర్శనం కాబోతోంది. ఈ నేపథ్యంలో రోజు రోజుకి కొన్ని లక్షల మంది భక్తులు పెరుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు వచ్చినా కూడా తాము దర్శనం కల్పిస్తామని చెబుతూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్న భక్తులు మాత్రం మా సాంప్రదాయాన్ని దెబ్బతీయొద్దని చెబుతున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా శబరిమల మళ్లీ వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ మరికొద్దిసేపట్లో బంద్ ముగిసిపోబోతోంది. ఈ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దర్శన కార్యక్రమం జరిగిందని చెప్పుకోవాలి. బస్సులు యథావిధిగా నడిచాయి. కానీ ఒక్కటి ఏంటంటే వాణిజ్య సముదాయాలు మూతపడడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. అది ఒక్కటి మినహాయిస్తే శబరిమల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా బంద్ వాతావరణం కనపడలేదు, బంద్కు సంబంధించిన ప్రభావం కనపడలేదు. మొత్తంగా బంద్ మరికొద్దిసేపట్లో ముగిసిపోతున్నటువంటి సందర్భంలో శరణు ఘోష పంపా నది ఒడ్డున మారుమోగుతోంది. సన్నిధికి క్యూ కడుతున్న నా వెనకాల ఉన్నటువంటి ఆ కొండల మధ్య స్వామి నిలవై ఉన్నారు. సో అక్కడికి సన్నిధానానికి చేరుకుని దర్శన కార్యక్రమాలను ముగించుకొని వెనుదిరుగుతూ ఉన్నారు భక్తులు. కెమెరామెన్ వినోద్ తో చక్రవర్తి, ఎన్టీవీ, శబరిమల కొండ. అయ్యప్ప
దాన్ని మరి